ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. హరి ఓం. నేను ఎక్కడి వరకు వచ్చాం? శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం 15వ అధ్యాయం 27 శ్లోకాల వరకు పూర్తి చేశాం. ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, శ్రీకృష్ణుడు ఆయన అనుగ్రహంతో ఆయన తోడడం వలన మహా బలాఢ్యులైనటువంటి దుర్మార్గులందరినీ కూడా మనం జయించగలిగాము. ఆయన నాకు ఎప్పుడు ఎక్కడ ఏ సలహా అవసరమైనా చక్కగా ఆయన ఇచ్చేటువంటి వాడు, నాకు ఏ బాధ కలిగినా దాన్ని తొలగించేటువంటి వాడు. సో ఆయన అలాంటి సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు దూరం కావడంతో అస్సలు నా హృదయం తట్టుకోలేకపోతూ ఉంది, భరించలేకపోతున్నాను అన్న. ఓకే, తర్వాత సూతభువాచ ఏవం చింతయతో జిష్ణో కృష్ణపాదసరోరుహం సౌహార్దేనాతిగాఢేన శాంతాసీద్విమలామతి వాసుదేవాంగ్ర్యనుధ్యాన పరిబృంహితరం హసా భక్త్యా నిర్మదితా శేషా కషాయ దిశనోర్జునః గీతం భగవతా జ్ఞానం యత్సంగ్రామమూర్ధని కాలకర్మతమోరుద్ధం పునరద్యగమద్విభుః. ఇంతవరకు చెప్పుకుంటూ ఉన్నటువంటి అర్జునుడు పదే మనకు భాగవతం ద్వారాగా కొంచెం అందించారు. మొత్తం విపులంగా కావాలి అని అనుకుంటే భారతంలోకి వెళ్ళాలి. శ్రీకృష్ణుడికి నిర్యాణం తర్వాత వాళ్ళకి ఏమైంది అని సంక్షిప్తంగా ఇచ్చారు. దాంతో ఇట్లాగా కొన్ని విషయాల్ని అర్జునుడు తన అన్నలతో తమ్ముడితో సహా పంచుకున్నటువంటి వాడై
మనసులో విపరీతమైనటువంటి వేదన కలిగింది. దాంట్లో నుంచి భక్తి పుట్టింది. ఆ భక్తిలో నుండి పరమమైన వైరాగ్యం బయటకు వచ్చింది. ఏం చేశాడు? ఇక అలాగ భగవంతుని తలుసుకుంటూ మనసు ఆగిపోయిందండి. ఇక్కడ చెప్పకనే చెప్తున్నారు, ఏమండి ధ్యానం ఎట్లా చేయాలి? ఏదో కష్టం వస్తేనే ధ్యానం చేస్తారా? కష్టం వచ్చినప్పుడు దేని తెలుసుకుంటారు? విషయం చూడండి, ఇంత గొప్పవాడు భగవంతుడు చనిపోతే ఏం చేస్తున్నారు? భగవంతుడు మనకి ఏ విధంగా సహకరించాడో ఆయన గొప్పతనాన్ని, ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జనరల్గా ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు? జనాలు మీద పడి ఏడుస్తారు కదా. ఏమని? నేను అది అడిగితే ఇవ్వకపోతే ఇది అడిగితే కాదు. అవునా? లోపల ఆశలు ఉంటే వ్యక్తం చేస్తారు, లేకపోతే మనం అన్యాయం చేసి పోయాలి అని అంటారు. జనరల్గా వాడేటువంటి పదం కదా, నన్ను అన్యాయం చేసేసిపోయా. అఫ్కోర్స్. కానీ ఇక్కడ అర్జునుడు కృష్ణుని భగవంతుడిగా సంపూర్ణంగా తెలుసుకున్నాడు. అలాగా తలుసుకోక మనసు భగవంతుడి యొక్క చింతన మనసులో ఎక్కడ భక్తితో పెరుగుతూ ఉందో మనసు ఆగిపోతుంది. అది విషయం. భగవంతుణ్ణి తప్ప ఎవరిని తలుసుకున్నా మనసు వేదనలో మునిగిపోతుంది. ఇది సహజం. నీ మనసుకు వేదన తగ్గాలి, మనసుకు శక్తి పెరగాలి, ఆలోచనలను కక్కివేయాలి, ప్రశాంతతను పొందాలి అని అంటే ఒకటే మార్గం, దైవాన్ని, దైవ లీలలని, దైవ తత్వాన్ని నిష్టగా తెలుసుకోవడం, భక్తిగా తెలుసుకోవడం. చెప్పకనే చెప్పేశారు ఇక్కడ. ఎందుకు అని అంటే దేవుడు అని అంటూనే బాహ్యంగా చూసిన మహోన్నతమైన వ్యక్తిత్వం. అతి అద్భుతమైంది, పోలవడానికి వీలు లేనన్ని లీలలు. అవునా? మా దేవుడిని వాళ్ళు కొట్టారు, మా దేవుడిని వీళ్ళు చంపేశారు, మా దేవుడిని వాళ్ళు ఇరికించారు. ఇది భక్తిభావాన్ని పెంచే విధానం కాదు. అవునా? ఆ దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు, వెంటనే ఎంత ప్రేమ కలిగిన వాడు, దుర్మార్గులను ఎంత కఠినంగా శిక్షిస్తాడు, సజ్జనులను ఎంత ప్రేమగా దగ్గర తీస్తాడు. ఇది పైకి వస్తుంది. ఆయన రూపం చూసినా, ఆయన లీలలు చూసినా, ఆయన గుణగణాలని తెలుసుకున్నా, ఆయన బోధించిన తత్వం చూసినా, ఆయన మహా శక్తి, జ్ఞానం, ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుంది? వ్యక్తిత్వం అమోఘంగా వికసిస్తుంది. అలాగా వికసిస్తూ లోపల అల్పగుణాలన్నీ కరిగిపోయి మనసు నిశ్చలమైపోతుంది. ఆత్మకు అన్యమైన విషయాలే ఆలోచనలకు దారితీసేది, అశాంతికి దారితీసేది. ఆత్మయే రూపుదాల్చి సంపూర్ణంగా వ్యక్తిత్వాన్ని వికసింపచేసినటువంటిదే భగవంతుడి యొక్క అవతారాలు. అలాంటి వాటిని తెలుసుకోవడం వలన మనసు క్రమంగా ఆలోచనలన్నింటినీ వదిలివేస్తుంది. వదులుతూ చివరికి వచ్చేటప్పటికి భగవంతుడు బోధించిన బోధన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అంటే ఆయన చెప్తాడు, నేనే నువ్వు నేనే. ఇక్కడికి వచ్చేటప్పటికి మనసు ఆగిపోతుంది. చూడండి, అర్జునుడు కూడా ఏం చేశాడు? అనేక రకాల విషయాలను తలుసుకుంటూ సర్వకాల సర్వావస్థలలో ఎప్పుడు ఎక్కడ ఏ అవసరమైనా ఎంత గొప్పగా సలహా ఇచ్చేవాడు, ఎంత గొప్పగా బోధించేవాడు అని ఆ బోధన దగ్గరకు వచ్చేటప్పుడు మనసు ఆగిపోయింది. సో నీకు ధ్యానంలోకి మనసు వెళ్ళాలంటే
మనసు మొదట దైవం యొక్క లీలల్ని తలుసుకుంటూ, అదేగా 10వ అధ్యాయంలో కూడా చెప్పారు. తలుసుకుంటూ తలుసుకుంటూ భగవంతుడు తత్వం దగ్గరికి వచ్చేటప్పటికి ఏకత్వం గుర్తొస్తుంది, మనసు పడిపోతుంది. భగవంతుడి కంటే అన్యంగా ఏమీ లేదు, నేను కూడా ఆయనే అయి ఉన్నాను, అయిపోయింది. మనసు ధ్యానంలో నిలబడిపోతుంది. డైలీ ధ్యానం అయినా ఇదే. నువ్వు ముక్తిని పొందాలి అని కూర్చునే స్థితికి రావాలనుకున్నా ఇదే. అర్జునుడికి కూడా ఇదే కలిగింది. ఎప్పుడైతే ఈ విధంగా భగవంతుని గురించి పరమమైన భక్తితో తలుసుకున్నాడో మనసు మొత్తం ఆగిపోయింది. ఇదిగో గీతా జ్ఞానం అంతా గుర్తొచ్చిందట. భక్త్యా వాసుదేవ అంగ్రి అనుధ్యాన పరిభ్రమితరమ్మస. వాసుదేవుడి యొక్క పాదపద్మాలని అత్యంత భక్తితో తలుసుకోవడం వల్ల భక్తితో నిర్మదిత అశేష కషాయ దిశణ అర్జున. ఈ అర్జునుడు మనసు ఏమైందయ్యా, అంతకుముందు అప్పుడు విన్నటువంటి జ్ఞానం ఉంది, అదంతా పైకి వచ్చేసింది. గీత భగవత జ్ఞానం యత్ సంగ్రామమూర్ధని. అప్పుడేమో భయంకరమైన యుద్ధ సన్నివేశం కొంచెం కొంచెం విన్నాడు, కంప్లీట్గా ఎక్కిందో లేదో, కానీ చేయాల్సింది చేశాడు. నువ్వేం చెప్తే చేస్తానని అన్నాడు. నా మోహం పోయిందయ్యా, జ్ఞానం వచ్చింది, నువ్వేం చెప్తే చేస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఆ పరమమైన జ్ఞానం అంతా గుర్తొచ్చేసింది. ఏమని లోపల ఉన్నదా ఇదే అనే విషయం గుర్తుకొచ్చేసింది. కాలకర్మతమో వృద్ధం పునరధ్యగమ ద్విభూ. అప్పుడు ఆ మనసులో జ్ఞానం అంతా పైకి వచ్చేటప్పటికి మనసు కంప్లీట్గా కరిగిపోయింది. విశోకో బ్రహ్మ సంపత్యా సంచిన్నద్వైత సంశయః లేన ప్రకృతి నైర్గుణ్యాత్ అలింగద్వాద సంభవః నిశమ్య భగవన్మార్గం సంస్థాం యదుకులస్య చ స్వపథాయ మతిం చక్రే నివృదాత్మా యుధిష్ఠిరః పృదాప్యనుశ్రుత్య ధనంజయోదితం నాశం యదూనాం భగవద్గతిం చతాం ఏకాంత భక్త్యా భగవత్యధూక్షసే నివేశితాత్మో పరమ రరామ సంస్కృతే. ఏమైంది? విశోకో బ్రహ్మ సంపత్య సంచలన ద్వైత సంశయ. విశోక ఎక్కడ, ఇప్పుడు భక్తి కూడా ఎక్కడ కలుగుతుంది అంటే భరించరాని భారం కష్టం ఏదైనా వచ్చినప్పుడు సజ్జనులకి విపరీతమైనటువంటి భక్తి పైకి వస్తుంది. దుష్టులకి వాళ్ళకి ఏదైనా శోకం వస్తే ఏం చేస్తారు? దుష్టులైనటువంటి వాళ్ళు ఇతరుల మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళే అప్పుడే తప్పుడుదారు కూడా పడతారు. లోక విరుద్ధమైనటువంటి కార్యాలు, ఉగ్రవాదులు తీవ్రవాదుల్లో కలిసిపోయేటువంటి సమయాలు కూడా అప్పుడు అవే. ఏదైనా కష్టం వచ్చింది అని అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా దేనివల్ల వస్తుంది? సరైన జ్ఞానం లేనప్పుడు వస్తుంది, లేదా నువ్వు ఇంతకుముందు చేసుకున్న కర్మల ఫలాలు పడినప్పుడు వస్తాయి. అవునా? సంస్కారం ఉన్నవాడు, చక్కగా పద్ధతిగా పెంచబడినటువంటి వాడు ఉన్నాడే, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయా తెలుసుకోవాలని ట్రై చేస్తాడు. సంస్కారం లేనివాడు ఇతరుల యొక్క అభివృద్ధిని సుఖాలను చూసి లోపల తాపాన్ని పొందేవాడు ఉన్నాడే, వాడేంటంటే సుఖంగా జీవించే వాళ్ళ మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. తీవ్రవాదులు చేసే పని అదే. తప్పుడుదారు దొక్కే అవసరాలు ఇవే. కానీ సంస్కారవంతుడు ఉన్నాడే, ఆ విపరీతమైన బాధ ఎక్కడైతే కలిగిందో భగవాన్ భరించలేక భగవంతుడి దగ్గరికి వెళ్ళినట్టున్నా క్రమంగా ఎంతో ప్రశ్నించడం మొదలు పెడతాడు. కారణాలు కూడా తెలుస్తాయి. చివరకు వచ్చేటప్పటికి ఏంటంటే భగవంతుడి దగ్గర, భగవత్స్వరూపుడైనటువంటి మహాత్ముడి దగ్గర ఆత్మజ్ఞానం కానీ విని ఉంటే అది కానీ పైకి వచ్చిందా అంటే ఇప్పుడు సరిగా అర్థమవుతుంది. ఏమిటి ఏనంటే సుఖాలు ఇచ్చేది భగవంతుడే, కష్టాలు కూడా ఇచ్చేది భగవంతుడే. నేను ఏ తప్పులు చేయలేదు కదా, నాకు ఎందుకు ఇస్తున్నాడు అని అంటే
నువ్వు మళ్ళీ ప్రపంచ సుఖాలలో పడిపోకుండా ఉండడానికి పట్టుకో ఆయన్ని, పరమ సుఖాన్ని పొందు. విషయ భోగాలలో పోయావా మళ్ళీ ఇన్ని వందలో లక్షలు వేల జన్మలు పడుతుందో తెలియదు తిరిగి రావడానికి. అందుకే ఏంటి అని అంటే ఆయన కష్టం ఇచ్చినప్పుడు ఆయన్నే ప్రశ్నించడం కానీ మొదలు పెడితే ఏమవుతుంది, సరైన జవాబు ఆయన దగ్గర నుంచి వస్తుంది. అర్జునుడు ఫస్ట్ నుంచి చేసింది అదే కదా. ఇప్పుడు చివరకు కూడా భగవంతుడిని ఆర్తిగా తలుచుకునేటప్పటికి ఏంటి అంటే మీరు చేయాల్సింది అయిపోయింది, రండి నా వెంట అన్నట్టు వాళ్ళకి గుర్తొచ్చేస్తుంది. లోపల పరమమైన వైరాగ్యం కలిగింది. ఏమైందయ్యా అంటే విశోకో బ్రహ్మ సంపత్య, విపరీతమైన శోకం వచ్చినప్పుడు భగవంతుని తెలుసుకోవడం వలన భగవత్ జ్ఞానం ఉదయించింది లోపల. భగవంతుడికి సంబంధించిన అంటే అన్నీ గుర్తొచ్చాయా అండి అంటే ఒకవైపు అది. తర్వాత జ్ఞానం ఎట్లా గుర్తొచ్చింది అని అంటే సమస్యలు బాధలు కష్టాలు బయటే కదా ఉన్నాయి, వాటిని తలుసుకుంటేనే కదా నీకు బాధ కలిగేది. అవునా? నువ్వు మనసును మూసేస్తే బాధలే లేవు. మనసును కదలలేకుండా ఆపితే ఏ బాధ లోపల రావడానికి అవకాశమే లేదు. నువ్వు మనసును ఆపగలగాలి, బాధల్ని చింతించకుండా ఉండగలగాలి అంటే మనసుకు దేహానికి కూడా అన్యంగా నువ్వు ఉన్నావని నీకు తెలిస్తేనే జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఆత్మను కదా అనుకున్నప్పుడు ఇంకా నువ్వు మనసును ఆపాల్సిన అవసరం లేదు, అదే పడిపోతుంది. అది విచిత్రం. నేను ఆత్మను ఎప్పుడైతే అనుకుంటానో మనసు పడిపోతుంది. ఇప్పుడు బాధలు ఎక్కడున్నాయి? ఏమీ లేవు. అప్పుడు కర్తవ్యం గోచరిస్తుంది. ఇప్పుడు నా పని ఏంటి అనేది. అవునా? ఏంటి అని అంటే మనిషిగా పుట్టినందుకు ధర్మ ఆచరణతో దుఃఖాలను దరి చేరనివ్వకుండా చూసుకోవాలి. ఆచరణ అధర్మంగా ఉంటే దుఃఖాలతో నిండిపోతుంది హృదయం. అవునా? ఆచరణ ధర్మబద్ధంగా ఉంటే నెమ్మదిగా హృదయంలో సంస్కారాలు కరిగిపోతున్నాయి కాబట్టి బయట ఉన్న విషయాలు బయటే ఉంటాయి, లోపలికి రానివ్వకుండా లోపల మనసు తయారవుతుంది. అంటే ఆత్మగా మారిపోతూ వస్తుంది. సో ఇప్పుడు జ్ఞానం తోడైంది అంటే ఆత్మజ్ఞానమే స్ఫురించింది లోపల. అర్జునుడికి ఏమైందయ్యా అంటే లీన సంచిన్న విశోకో బ్రహ్మ సంపత్య, శోకం వలన భగవతత్వం తెలుసుకోవడంతో సంచిన్న ద్వైత సంశయ సంచిన్న అంటే ఇక్కడ ఉన్నది భగవంతుడు తప్ప వేరే ఏమీ లేదు అనే విషయం స్పష్టంగా ఆయనకు గోచరించింది, అనుభవానికి వచ్చేసింది. అర్థమైనా? పెద్దవాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు అని అనుకోండి, అనుభవం లేని చిన్నపిల్లలకి ఏదైనా నేర్పించాలి అని అంటే ముందు మాటలతోనే చెప్తారు, తర్వాత చేతులతో చెప్తారు. క్రమంగా నీకే అర్థమవుతుంది లేరా ఆ సమయం వచ్చేటప్పటికి అర్థమవుతుంది లేనంటారు. ఎలా అంటే మైండ్ మెచ్యూర్ అయింది అంటే దేహం పెరుగుతూనే ఉంటుంది, కానీ మనసు కానీ పరిపక్వత పొందింది అని అనుకోండి, ఏమవుతుందంటే లోపల ఉన్న భాగవతత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటుంది. ఇప్పుడు అర్జునుడికి అదట, ఆయనకు ఇంతవరకు వింటూనే ఉన్నాడు భగవంతుడు. ప్రతి ఒక్కరు అంటారు మా దేవుడు చాలా గొప్పవాడు అని, మా దేవుడే ఒక్కడే గొప్పవాడు అని కూడా చెప్తారు. అసలు దేవుడు అంటే ఎవరో కానీ అర్థమైతే కళలో కూడా ఇంకొకరిని విమర్శించలేరు. ఎందుకు? అందరూ దేవుడే. దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ మోహం ఉన్నవాడు ఒకడే. ఆయా సర్వజీవరాశులు భగవతత్వమే అయి ఉన్నారు. నీకు దేవుళ్ళ గురించి కానీ తెలిసింది అని అంటే చాటికి వెళ్ళి ఇతర మతాలని తిట్టేటువంటి ఇదే దరిద్ర ప్రకృతి అసలు దగ్గరకే రాదు. అవునా? దానికి ఏంటంటే అన్యమైన వాడు కనిపించడు, అంతా పరమాత్మనే కనిపిస్తుంది. అర్జునుడికి సంశయాలు మొత్తం ఎగిరిపోయాయట. లోపల అద్వైత అనుభవం ఎప్పుడైతే వచ్చిందో, భగవంతుడికి పక్కనే ఉన్నాడు ఇన్ని రోజులు, కృష్ణుడు భగవంతుడని తెలిసినేమో కానీ కృష్ణుడు లోపల ఉన్న అంతరాత్మ అనేది అర్థం కాల. ఇప్పుడు అది అర్థమైపోయింది, ఏది అనుభవానికి వచ్చేసింది. సంచిన్న సంశయ ద్వైత సంశయ, భగవంతుడు తప్ప ఇక్కడ ఎవడో లేనే లేడు అనే విషయం ఆయనకు అనుభవానికి వచ్చేసిందట. లేన ప్రకృతి మనసులో ఏమైపోయింది, నైర్గుణ్యాత్ అలింగత్వాత సంభవ.
గుణాలను కూడా దాటేశాడట. ఆయన శరీరం అనుభూతుల తాదాత్మ్యం కూడా దాటేశాడు. అయ్యా అత్యంత కష్టతరమైనటువంటి జీవన్ముక్త స్థితిని పొందేశాడట అర్జునుడు. అర్థమైనా? ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇష్టమైన వాళ్ళు పోతే కొంతమంది పిచ్చివాళ్ళు కూడా అయిపోతారు. ఇష్టమైన సంపదలు పోయాయను, ఇష్టమైన పదవులు పోయాయను, ఇష్టమైన వ్యక్తులు పోయాయను. కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడు అంటే, ప్రకృతిలో ఏమైపోయిందట, భగవతత్వంలో కలిసిపోయాడు. వెంటనే తత్వంలోకి చేరుకున్నాడు. మరి ఇంకేంటయ్యా, ఏం చేయాలి? అయిపోయింది అయింది స్థితి. జన్ముక్తుడైపోయాడు అర్జునుడు. ఆయనకి తెలుస్తుంది ఆ విషయం. దెన్ నిశమ్య భగవన్మార్గం సంస్థాం యదుకులస్య చ స్వహ పథాయ మతించక్రే నివృతాత్మ యుధిష్ఠిర. మరి అర్జునుడికే ఈ స్థితి వచ్చిందంటే, మరి ధర్మరాజు ఎప్పుడైతే కృష్ణుడి దేహాన్ని వదిలేశాడో ఆ యాదవులందరూ కూడా చనిపోయారనే విషయం తెలిసిందో, మాట వింటూ 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 ఉంటేనే ఈయనకు దాటేశాడట, ప్రపంచ పరిమితులను దాటేశాడట. ఎవరు? ధర్మరాజు కూడా నెట్ని దాటేశాడు. మనసు నిశ్చలం అయిపోయింది. ఆయన డిసైడ్ అయిపోయాడు, ఇంకా మనకి ఏ పదవులు వద్దు, భోగాలు వద్దు, ఇల్లు వాకిలి కూడా వద్దు అనుకునేసాడు. ఇల్లు వాకిలి కూడా నాకు అవసరం లేదనే స్థితికి వచ్చేసాడు. ఏం చేయాలి ఇప్పుడు? టక్కమని వదిలేయకూడదు. ఆ వివేకులు అయితే, మతి భ్రమించిన వాళ్ళైతే అని వదిలిపెట్టే పిచ్చోళ్ళలాగా రోడ్డు వెళ్ళి వెళ్ళిపోయాడు. ఈయన పదవిలో ఉన్నాడు కదా, కాబట్టి ఏం చేయాలి? ఎవరిని ఒకరు నిర్ణయించాలి. ఎవరు నిర్ణయించాలి? అర్హుడైనటువంటి వాడు రెడీగా ఉండనే ఉన్నాడు కదా. దాంతో ఏమైంది, ఆయన మనసులో డిసైడ్ అయిపోతున్నాడు, ఇంకొచ్చే వదిలేద్దాం, స్వర్గారోహణానికి వెళ్ళిపోదామని, ముక్తి మార్గం పడదామని అనుకుంటున్నాం. ఈ లోపల ఈ విషయాలన్నీ వింటూ ఉంది ఎవరు? కుంతిదేవి. కుంతిదేవి ఉంటుంది. కుంతిదేవి అంటే ఏం చేయండి, పురదా అపి ఈమె కుంతిదేవి కూడా అనుసృత్య ధనంజయ ఉదితం, అర్జునుడు చెప్తూ ఉన్నటువంటి విషయాలంటే బాగా వింటూ ఉన్నటువంటి ఆమె, నాశం యదూనాం భగవద్గతించతాం, ఆ యాదవులందరూ నాశనం అయిపోవడం, భగవంతుడు కూడా అవతార సమాప్తి చేయడం, ఏకాంత భక్త్యా భగవతి అదోక్షసే, ఆమె కూడా ఒంటరిగా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె కూడా ధ్యానంలో కూర్చునేస్తుంది. చూడండి, ఒక్కొక్కరు ఏమవుతున్నారు చూడండి. ఏకాంత భక్త్యా ఒంటరిగా వెళ్ళిపోయి కూర్చొని, భగవతి అదోక్షసే నివేశిత ఆత్మ ఉపరరామ సంస్కృతి, ఆమె కూడా మనసు ఆయనలో లయం చేసేసింది, దేహాలు చేసింది. ఆమె ప్రయుక్త దాటేసింది, దేహతాత్మ్యం పోయింది, వదిలిపెట్టేసింది. ఏమి ఇంకా అవడానికి ప్రపంచం నుంచి ఏమీ కనిపించట్లేదు. దేహం క్రమంగా ఏం చేసింది, దేహాన్ని వదిలేసింది, అయిపోయింది. ఆమె కూడా అయిపోయింది. తర్వాత ఏమైంది, యయాహరద్భువో భారం తాంతనం విజహావజః కంటకం కంటకేనేవ ద్వయం చాపేషితు సమం యదా మత్స్యాది రూపాణి దత్తే జహాద్యథా నటః భూభారః క్షపితో యేన జహో తచ్చ కళేవరం. ఇప్పుడేమైందయ్యా, యయా హరత్త భూవో భారం తాం తనం విజహాయ, భగవంతుడు భూభారం తాం తనం విజహాయ జయాహరత్, భూమి యొక్క భారాన్ని అణచడం కొరకే భూమి మీద ఆయన అవతరించడం జరిగింది. భగవంతుడు ఎందుకు వస్తాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, దుష్టులందరినీ కదా. దుష్టులు భూమికి భారం ఎట్టవుతారు? వాళ్ళు ఏమైనా ఎక్కువ బరువు ఉంటారా? బరువు ఉంటారా? మరి భారం ఎట్లా అవుతారు అంటే, చిన్న విషయం ఆలోచన చేయండి. మీ ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, వాళ్ళల్లో ఒకడు
పూర్తిగా చెడిపోయాడు. అంటే ఏమని కుళ్ళిపోయాడా? కుళ్ళిపోయాడా? చెడు సహవాసంతో, చెడు అలవాట్లతో బలహీనతలను పెంచుకొని చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోటు నుంచి ఏదో ఒక నిందలు వస్తూ ఉన్నాయి. ఇంట్లో సంపదల్ని తెలియకుండా తీసుకెళ్ళి దారపోస్తూ ఉన్నాడు. చేయకూడని పనులు చేస్తున్నాడు. అసలు ఎట్లేస్తున్నాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అందరికీ ఏమనిపిస్తుంది? వాడొక్కడే ఇంటికి అంతటికి భారం అయిపోతాడు. వాడు ఎవరు నెత్తినైనా ఎక్కువ కూర్చున్నాడా? నెత్తిన ఎక్కువ కూర్చున్నాడా? కాదు, వాళ్ళ హృదయాలని కలతపరుస్తున్నాడు. అవునా? వాళ్ళ మనసులకు వేదన కలిగిస్తున్నాడు. సంపదలు పోవడం ఒక ఎత్తు అయితే, అవమానాలు రావడం, అవునా, బలహీనతలకు గురి కావడం ఒక విధంగా, ప్రతిరోజు ఇతరుల దగ్గర నుంచి నిందలు పడడం ఇంకొక ఎత్తు. ఓకే, ఈ రెండు ఒక పక్క ఉంటే వ్యక్తి సంపూర్ణంగా పాడైపోతున్నాడే. ఇది అత్యధికంగా భరించడానిదిగా ఉంటుంది. అవునా? అత్యధికంగా భరించడానిదిగా. పోతే పోతే సంపదలు మళ్ళీ వస్తాయిలేండి. సరే, ఇతరులు తిట్టిన ఈడు పాడైపోతున్నాడు, ఈడు చెడిపోతున్నాడు కదా. సో కాబట్టి ఏంటి అని అంటే, అలాగే భూమి అనేది కేవలం ఒక జడమైనటువంటి పదార్థం అనేటువంటిది కాదు. భూమికి అధిష్టాన దైవం భూదేవి ఉంది, విష్ణుదేవుడి భార్యేనండి కదా. ఆమె ఇట్లాంటి వాళ్ళందరినీ భరించలేకపోతుంది. ఎందుకు అనంటే, ప్రేమ వలన భరించలేకపోతుందా, ద్వేషం వలన భరించలేకపోతుందా? ఇప్పుడు చెప్పండి. దేని వలన భరించలేకపోతున్నారు? కష్టం ఎప్పుడు ఉంటుంది? మనవాడు పాడైపోతున్నాడే అనుకున్నప్పుడు కదా. వాటి ఇల్లును కలుషితం చేసేస్తున్నాడే, వాడ నాశనం అయిపోతున్నాడే, బయట అవమానాలు అన్నీ వస్తాయి కదా. కానీ అది ఆ ఇంట్లోనే ఒక 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయి అనుకోండి. వాళ్ళకి ఏంటి అంటే, ఒకరు కొడుకేమో ఇట్లా అయిపోతున్నాడు, ఇంకొంతమందిలో ద్వేషబుద్ధులు కలిగిన వాళ్ళు ఉంటారు అనుకోండి. వాళ్ళు పార్టీలు చేసుకుంటారు. అలా కదా, వీడు ఇంకా తొందరగా పాడైపోవాలి. అలా కదా, ప్రేమ ఉంటేనే బాధ కలుగుతుంది, ద్వేషం ఉంటే పార్టీ చేసుకుంటారు. మరి ఇప్పుడు భూదేవి బాధపడుతుంది అంటే ఏమని? ద్వేషమనా? ప్రేమ ఉండడం వలననే. అందుకే అప్పుడప్పుడు ఏం చేస్తారు, మీరేమన్నారు, మీ పిల్లలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చెప్పిన మాట వినకుండా పాడైపోతున్నారు అంటే ఎన్ని రోజులు చూస్తారు? ఏం చేస్తారు? ఏదో ఒక రోజు భర్తగా చెప్పరు. అవునా కదా? ఎన్ని రోజులు దాచిపెట్టినా తప్పనిసరిగా ఇంటి యజమానికి చెప్పాల్సిందే. చెప్పకపోతే సర్వనాశనం. ఆ వ్యక్తి నాశనం కావడమే కాదు, ఇల్లు కూడా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. కాబట్టి భూదేవి వాళ్ళ ఆయనకి చెప్తుంది. ఎందుకు? అదైందా? ఆయన వస్తాడు, ఎంతమందిని కొట్టి దారిలో పెడతాడు. దారిలోకి రాకుండా ఈయన మీదకే తిరగబడితే ఏం చేస్తారు? వాళ్ళు తన్ని ఇరగేస్తారు. లేకపోతే అదిగో చట్టాల ద్వారా ఏం చేస్తున్నారు, కోర్టులకు వెళ్ళి జైల్లో పెట్టారు. కానీ భగవంతుడు వినవా, భగవంతుడు మనుషులు చెడిపోయినా ఏం అనుకోడట. పోనీలో వాడు ఇష్టం, కొద్ది రోజులు పోయినాయి, ఎవడో రోజు తెలుసుకొని వెనక్కి వస్తాడు అని అనుకుంటాడట. కానీ ఆయనకి ఎప్పుడు కోపం వస్తుంది అని అంటే, సజ్జనులైన వాళ్ళకి అడ్డుపడి దెబ్బ కొడతారు చూడండి. వెన్నుపోటు కాదు, ఎదురుపోటే. మంచి వాళ్ళకు అడ్డొచ్చి దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు చూడండి. అవునా? హిరణ్యకశిపుడు అన్ని పాపాలు చేసినా ఆయన ఏం పట్టించుకోలేదు. ప్రహ్లాదుని శిక్షించేటప్పుడు భరించలేకపోయాడు. అటువైపు ఋషులు ప్రహ్లాదుని. అవునా కాదా? రావణాసురుడు తప్పులు చేయలేదా? హిరణ్యకశిపుడు తప్పులు చేయలేదా? నరకాసురుడు తప్పులు చేయలేదా? శిశుపాలుడు తప్పులు చేయలేదా? అవునా? వీళ్ళందరినీ ఏంటంటే క్షమిస్తూ వచ్చాడు. సరే పోనీ, వాళ్ళ కర్మూలకి ఏదో అవకాశం ఇచ్చకపోయినాయి. కానీ మంచి వాళ్ళని దెబ్బ కొట్టడం ఎక్కడైతే స్టార్ట్ అయిందో, ఇక ఓర్చుకోడండి. అక్కడికి వచ్చి కొట్టి దెబ్బ కొట్టి విసిరేస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే, భూదేవి కూడా ఆయనకి ఎప్పుడు నివేదిస్తుందంటే,
సజ్జనులైనటువంటి వాళ్ళకి బాధలు కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో వచ్చి ఆమె అటుపడడం జరుగుతుంది. అందుకే భగవంతుడు అవతరిస్తాడట. భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు? యయా హరత్ భువోభారం తాం తనం విజహావశ. వచ్చాడు, పని అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు కదా. ఆసేతు హిమాచలం, దుర్మార్గులందరినీ మట్టు పెట్టేశాడు. మత్స్యావతారంలో వచ్చాడు, వాడిని ఒకడినేమో చంపేశాడు. దేనికోసం అడగండి. కూర్మావతారంలో వచ్చాడు, అక్కడ కొంతమందిని మట్టు పెట్టాడు. వరాహావతారంలో వచ్చాడు, హిరణ్యాక్షుని చంపేశాడు. నారసింహావతారంలో వచ్చాడు, హిరణ్యకశిపుని చంపేశాడు. వామనావతారంలో వచ్చాడు, ఆ బలిచక్రవర్తిని తొక్కేశాడు. పరశురామ అవతారం వచ్చాడు, వరుస పెట్టాడు, ఛేదించేశాడు. అంతేనా? తర్వాత శ్రీరామావతారంలో వచ్చాడు, అయ్యా ఇంకా 12,000 సంవత్సరాలు జీవించాడు. 12,000 11,200 సంవత్సరాలు ఆయన రాజ్యాన్నే పరిపాలన చేశాడు. రాజ్య పరిపాలన తర్వాత చాలా కొన్ని లక్షల సంవత్సరాలు గడిచింది. దాదాపు 5-6 లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడికి వచ్చాడు. ఎందుకు అంటే శ్రీరాముడి యొక్క ఆదర్శత్వం ఉంది, అంత గొప్పగా పనిచేసింది. తర్వాత శ్రీకృష్ణుడికి వచ్చాడు. శ్రీకృష్ణుడికి వచ్చి ఉన్నది 127 ఏళ్ళు. శ్రీకృష్ణుడు జీవించేది 127 ఏళ్ళు. అని ఎందుకంటే 2 ఏళ్ళు పెద్దాడు ధర్మరాజు, 1 సంవత్సరం పెద్దాడు భీముడు, అర్జునుడేమో సమకాలికుడు. ఇలాగ ఏం చేశాడు? చేయాల్సిన చేసేసాడు. ఇప్పుడు ఏమైపోయింది? అయిపోయింది పని కదా. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? కంటకం కంటకేనైవ ద్వయం చాపేషు సమం. కాల్లో ముళ్ళు ఇరిగింది, ఏం చేస్తారు? అక్కడ పిన్ను గిన్నెలు ఇంటికి వెళ్తే ఉంటాయి, దారిలో ఎక్కడ ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? పక్కన ఉన్నది ఇంకొకటి ఏదో ఓ చెట్టు పెద్ద ముళ్ళు తీసుకుంటాడు. ఆ ముళ్ళు తీసుకొని ఈ ముళ్ళును, కాల్లో విరిగిన ముళ్ళును తీసేసి ఇప్పుడు ఏం చేస్తారు? 2 ముళ్ళు విసిరి అక్కడ పడేస్తారు కదా. అలాగే భూమికి ముళ్ళుల్లాగా తయారైనటువంటి దుర్మార్గులందరినీ ఈయన కూడా ఒక ముళ్ళలాగా పోయాడట, ఒక అవతారం ఎత్తాడట. దాని చూడండి, అవతారం ఎత్తాడట. వాళ్ళు ఆ ముళ్ళన్నీ తీసేశాడట, ఈ ముళ్ళు కూడా విసిరి పారేశాడట, అంటే దేహాన్ని కూడా వదిలిపారేశాడట. యథా మత్స్యాది రూపేణ దత్తే జహాద్యథా నడ. మత్స్యాది రూపాల ద్వారాగా అనేక అవతారాలలో వచ్చి దుర్మార్గులను తీసేసి భూభార క్షుభిత, భూభారానందరిని తొలగించి ఈయన జహో తచ్చకలేవరం. ఆయన ఆ విధంగా అప్పుడైతే కొన్ని వచ్చి 1-2 కార్యాల కోసం వచ్చాడో అయిపోతున్నా అవతారం సాధించేసేవాడు. ఇప్పుడు చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ మొత్తం తీశాడు, పారేశాడు. అందుకే ఆయన దేహాన్ని వదిలేశాడు. ఎవరు? శ్రీకృష్ణుడు కూడా దేహత్యాగం చేశాడు, వదిలేశాడు, వెళ్ళిపోయాడు ఇది వైకుంఠానికి. యథా ముకుందో భగవాని మామహీం జహో స్వతన్వా శ్రవణీయ సత్కతః తదా హరేవా ప్రతిబుద్ధచేతసాం అధర్మహేతుః కలిరన్వవర్తత. యుధిష్ఠిరస్తత్త పరిసర్పణంబుధః పురే చ రాష్ట్రే చ గృహే తథాత్మని విభావ్య లోభానుచ జింహహింసనా ధ్యధర్మచక్రం గమనాయ పర్యదా. స్వరాట్ పౌత్రం వినయనం ఆత్మనః సుసమం గుణైః తోయనివ్యాః పతిం భూమిః అభ్యసించన్ గజాహ్వై. ఏమైంది? యథా ముకుందో భగవాన్ ఇమా మహిం జహౌస స్వతన్వా శ్రవణీయ సత్కథ. అయ్యా ఆ విధంగా అప్పుడు భగవంతుడు ఉన్నాడే, ఆయన భూమి మీదకి అవతరించి అనేక రకాల అవతారాలు ఎత్తి చెడును తొలగించి మంచి నిలబెట్టాడు కదా. ఈ విధంగా ఈ విషయాలన్నిటినీ వింటూ 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 ఉంటే భగవంతుడి యందు పరమైన భక్తి లభిస్తుంది కదా. అలాగా వీళ్ళందరూ కూడా భగవంతుని యందు మనసును లగ్నం చేస్తూ ఉన్నారు.
అక్కడనే చేస్తూ ఉంటాయి. ధర్మరాజు కనిపిస్తూనే ఉన్నాయి. ముందే చెప్పాడు కదా, ఈ కృష్ణ నిర్యాణానికి ముందే విషయాలన్నీ భావించాడు కదా, కలియుగం వచ్చినట్టుంది అలా కృష్ణుడు అవతార సమాప్తి చేసినట్టున్నాడు అని అనుకున్నాడు కదా. అవన్నీ చూస్తున్నాడు కృష్ణుడు, యుధిష్ఠిరుడు చూస్తూ ఉంటే కలియుగ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ అధర్మం పెరిగిపోతుందో మన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు తగ్గిపోతున్నారు, అధర్మం వైపు మనసు పరుగులు తీస్తుంది అని అంటే కలి ప్రవేశించింది. ఈయనకు అర్థమైంది, కలి వచ్చేస్తుంది. అందుకే జనులలో బాధ్యతలు వదిలేస్తున్నారు, ధర్మప్రవర్తన వదిలేస్తున్నారు, అధర్మంగా వెళుతున్నారు, విచ్చలవిడిగా వెళుతున్నారు. కేవలం భోగం సంపదల ఆశయంతోనే పెరిగిపోతూ ఉంది. ప్రతి ఒక్కరు విపరీతమైన ధనాశ పెరుగుతుంది, అసత్యం పెరుగుతుంది, మోసం పెరుగుతుంది, హింస, ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతున్నాయి అని అంటే కలి సంపూర్ణంగా ప్రవేశించేసింది. ఇక మనం ఇక్కడ ఉండకూడదు అని అనుకున్నాం. ఉండకూడదు అనుకుంటే మహాప్రస్థానానికి వెళ్ళిపోవాలనుకుంటే, దేహత్యాగానికి వెళ్ళిపోవడానికి తమ్ముతున్నాడు. దేహాన్ని సూసైడ్ చేసుకోబోతున్నాడు అండి, అవతార సమాప్తి చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకనంటే విశేషం ఏంటి తెలుసా, చెప్పుకుందాం. ఈ లోపల ఈయన ఏం చేస్తున్నాడంటే పరీక్షితుని పిలిపించాడు. వెంటనే పరీక్షితు పట్టాభిషేకం చేస్తున్నాడు. నీకు తెలిసిపోయింది కలియుగం ప్రవేశించిందని, పట్టాభిషేకం చేసేసాడు పరీక్షిత్ మహారాజు. పరీక్షితుడు కూడా ధర్మరాజు అంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. అక్కడ అర్జునుడి విషయం చెప్పినప్పుడేమో ఆయన దేహాత్మ వదిలేసి జీవన్ముక్తులు అయిపోయాడండి అనేసారు. ధర్మరాజు దగ్గరికి వచ్చినప్పుడేమో ధర్మరాజు మహాప్రస్థానానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. అంటే ఈయన కూడా దేహత్యాగానికి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడు. ఆయన భగవంతుడు అవతార సమాప్తి చేశాడు. మరి మానవుడు కదా, ఈయన దేహత్యాగం చేయాలి అనుకుంటే సూసైడ్ చేయాలనుకున్నాడా? ధర్మాత్ముడైనవాడు, జ్ఞాని అయినవాడు, యోగి అయినవాడు, మహాభక్తుడైనవాడు నిరంతరం తన ఇష్ట దైవాన్ని లేదా నిజతత్వాన్ని గుర్తుంచుకొని నడుచుకుంటూ ఉంటాడు. లోపల నుండి వస్తూ ఉంటాయి సందేశాలు, ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా. అవునా? ఏం చేయాలి ఏం చేయకూడదు. ఇంతవరకు ఏ రోజు అయితే ఇక నేను చేయాల్సింది ఏముంది, ఏమి కనిపించట్లేదే అని అనిపించిందో అంటే లోపల ఈ జన్మకు సంబంధించిన సంస్కారాలన్నీ అయిపోయాయి. అంటే ఇక ఈ దేహానికి సమయం అయిపోయింది అని. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగా గుర్తిస్తారట. యోగులైన వాళ్ళైతే, యోగ మార్గంలో యోగులైనటువంటి వాళ్ళైతే చివరి సమయంలో భ్రామరి నాదము అనేది స్లో అయిపోతుందండి అంటారు. ఇంటిలోని పోరు ఇంత కాదయ్యా అని అంటారే. ఇంట్లో పోరు అంటే ఏదో భార్యతో పోరు, ఇంకెవరితోనో పోరు అని కాదు, మనసు పోరు అని వాటి కదా. అంతేకాదు, ఇంకా మనసును అంతర్ముఖం చేయగలిగేటట్లయితే నిరంతరం లోపల భ్రామరి నాదం అంటే ఓంకార నాదం వినిపిస్తూ ఉంటున్నాడు. కావాలంటే చూడండి, ఒకసారి చెవులు మూసుకోండి, చెవులు మూసుకొని చూడండి, గట్టిగా చెవులు వేపి ట్రై చేయండి. అది అద్భుతం. ట్రై చేయండి, తప్పేం కాదు. నిజంగానే మూసి చూడండి. గట్టిగా చెవులు మూసేస్తే లోపల ఒక యంత్రం లాంటి శబ్దం వినిపిస్తుంటుంది. అయితే మనోనిగ్రహం కలిగిన యోగులకి ఇది నిరంతరం వినిపిస్తుందరా. అది ఎప్పుడైతే స్లో అవుతుంది అంటే దేహానికి సమయం అయిపోయింది అని. అక్కడ కృష్ణుడు వదిలేశాడు, ఇక్కడ ధర్మరాజుకు కూడా తెలిసిపోతుంది. భక్తుడైన వాడికి ఏమనిపిస్తుంది అంటే నిత్య నిరంతరం దేవుడే కనిపించి పిలుస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. యోగికి ఈ శబ్దం స్లో అవుతుంది, భక్తుడికి భగవంతుడి నుంచి పిలుస్తూ ఉన్నట్టు పిలుపు వస్తుంది. జ్ఞానికి చేయాల్సింది ఏమీ కనిపించదు ఇంకా. సో ఎదురుగా ఎండ్ బోర్డు అనా, రోడ్ ద ఎండ్
అవునా? అంటే ఇంక ముందుకెళ్ళడానికి అవకాశం లేదు అని. అలాగే ఏంటంటే ఏం చేయాల్సింది లేదు అని అనిపిస్తుందట. ఎంతవరకు మనం ఉండాలి అని అంటే ఆ చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి. చిహ్నాలు వ్యతిరేకం అయిపోయాయంటే మనం ఇంకెక్కడ ఉండకూడదు, అయిపోయింది అనిపిస్తుంది. యుధిష్ఠిరుడికి అలా కనిపించిందట. ఈయనకి ఆ విధంగా అనిపించి ధర్మరాజు ఏం చేశాడు, మహాప్రస్థానానికి సమయం అయ్యింది, రెడీ అయిపోదాం అని అనుకున్నాడు. తమ్ముళ్ళందరికి కూడా చెప్పేశాడు, మనం ఇంక పరిపాలించే సమయం అయిపోయింది. సో కాబట్టి కూడా వాళ్ళ కొడుకులు ఎవరు లేరు, మనవాడు ఒకడే ఉన్నాడు, పరీక్షితుని పిలిపించాడు. మహాజ్ఞాన సంపన్నుడు పరీక్షితుడు, మహాభక్తి సంపన్నుడు, మహాగుణ సంపన్నుడు, మహాశక్తి సంపన్నుడు. పరీక్షితుని పిలిపించి అంగరంగ వైభవంగా ఆయన పరీక్షితుడికి పట్టాభిషేకం చేసేసాడు. చేసిన తర్వాత ఇంకా ఏంటండి అక్కడక్కడ ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి పట్టాభిషేకం చేసేస్తున్నారట. ఏమిటి అని అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా లేడు కదా. శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఆయన కార్యాన్ని కూడా ఎవరి మీదనో అప్పచెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఎవరి మీద అప్పచెప్పాడు, ధర్మరాజుగా చెప్పేశాడు చెప్పకుండానే. అంజయ్ గారు మీరు ఆడియో ఆఫ్ చేయండి, ఆడియో మ్యూట్లో పెట్టండి. మ్యూట్. ఓకే నేను పెట్టేసానులే. అప్పుడు ఏమైంది, ఎక్కడన్నా పరీక్షితుడు పట్టాభిషేకం చేసేసాడు. చేసిన తర్వాత మరి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏం బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించాలి కదా. మరి శ్రీకృష్ణుడు వంశం ఆయన కొడుకు ఎవరు, ప్రద్యుమ్నుడు. చనిపోయాడు, ఆయన కూడా చనిపోయాడు. ప్రద్యుమ్నుడు కూడా, ప్రద్యుమ్నుడు కొడుకు ఆయన కూడా చనిపోయాడు. చెప్తా వినండి. ఆయన కొడుకున్నాడట, ఏది అనిరుద్ధుడికి మనవుడట, వజ్రనాభుడు. అనిరుద్ధుని పౌత్రుడైన వజ్రనాభుడట. ఆయన్ని శూరసేన రాజ్యం అట, వీళ్ళకి సంబంధించినటువంటి దగ్గరదే అయిన ఉండొచ్చు. ఆ రాజ్యానికి ఇతన్ని వజ్రనాభుడిని పట్టాభిషేకం చేసేసాట. ఇదిగో యాదవ వంశం కూడా కొనసాగుతూ ఉంది. పట్టాభిషేకం చేసేసాడట. చేసిన తర్వాత ధర్మరాజు ఏం చేశాడు, క్రమంగా ఆయన ఒక మహాయజ్ఞాన్ని, అవన్నీ పట్టాభిషేకాలు అయిపోయారంటే అనేక రకాలైనటువంటి ధార్మిక కార్యక్రమాలు అన్నీ జరుగుతుంటాయి కదా. ఆ సందర్భంలో ఏం చేశాడు, ఈయన నిత్యం ఆరాధించినటువంటి అగ్నులు ఉంటాయి. ఇప్పుడైతే మనం చిత్రపటాలు పెట్టుకుంటున్నాం, విగ్రహాలు పెట్టుకుంటున్నాం, ఇవన్నీ అప్పటి లేవు కదా. అగ్నుల్నే ఆరాధించేటువంటి వాళ్ళు, అగ్ని ఆరాధన. ఆ అగ్ని దగ్గరికి వెళ్ళి ఇంటి ఇలవేల్పు ఎవరంటే అగ్నే ఉండేది. అగ్నో వాయువో భూమో. ఇప్పుడు గ్రామ దేవతలను పెట్టుకుంటారు కదా, అక్కడికి వెళ్ళి ఇదంతా వాళ్ళంతా ఏంటంటే లోయర్ మైండెడ్ పీపుల్. అంటే వాళ్ళకు కూడా దేవుడిని ఆరాధించాలి. కానీ వాళ్ళు ఏంటంటే నిత్యం నిరంతరం తింటూ ఉంటారు కదా, మాంసాహారం ఎంత తింటూ ఉంటారో అదేనా దేవుడికి బలిచ్చి తినవయ్యా అని చెప్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్తారు. సో కాబట్టి ఏంటంటే ఉత్తమమైనటువంటి భగవతత్వం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ధార్మికులు అయినటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అగ్నినే ఆరాధించేవాళ్ళట. నిరంతరం సంధ్యావందనం చేస్తూ అగ్నికార్యం చేస్తూ అగ్ని ఆరాధన చేయాలి. ఈయన అగ్నుల దగ్గరికి వెళ్ళి అగ్నుల్ని ఆహ్వానించాడట, తీసేసుకోండి అన్నట్టు. అదేనా నిత్యాగ్నిహోత్రం అంటే అగ్ని సాక్షాత్తు పరమాత్మ. అగ్ని అంటే సాక్షాత్తు పరమాత్మ. అగ్నిదేవుడిని ఆహ్వానించాడట. సూక్ష్మంగా ప్రవేశించే లోపల కారణ శరీరాన్ని కాల్ చేసింది. ఇంకేం చేయాల్సింది లేదని కర్మఫలాలు కూడా అయిపోయాయి. దాంతో ఈయనేం చేశాడట, డైరెక్ట్గా సన్యాసాన్ని స్వీకరించాడట. మహాభారతంలో అక్కడ ఆ విధంగా లేదు, కానీ దీంట్లో వస్తుంది. అంటే సన్యాస స్థితికి వెళ్ళిపోయాడు అని. ఇక్కడేమన్నా సన్యాసాన్ని స్వీకరించేశాడండి. నిర్మమో నిరహంకార సంచిన్న అశేషబంధన. సన్యాస స్థితి విసృజ్య తత్సర్వం దుకూల వలయాధికం.
ఆయనకు ఇంతవరకు ఆయన కడుతూ ఉన్నటువంటి పట్టు వస్త్రాలు లాంటివన్నీ ఉన్నాయే అవన్నీ వదిలేశాడు. దాంతోపాటు మమకారాలు వదిలేశాడు, అహంకారాన్ని కూడా వదిలేశాడు, అన్ని బంధాలని వదిలేశాడట. ఇక నావాడు కానివాడు అనేటువంటి విషయాన్ని దాటిపోయాడట. దాటిపోయి ఏం చేశాడు? చదివామా ఎక్కడ? చదవలేదురా? 39 నుండి చూడండి ఒకసారి. మధురాయాం తదా వజ్రం శూరసేనపతిం తతః ప్రాజాపత్యాం నిరూప్యేష్టిం అగ్నేన పిబదీశ్వరః విసృజ్య తత్ర సత్సర్వం దుకూలవలయాదికం నిర్మమో నిరహంకారః సంచిన్నాశేషబంధనః వాచం జుహావ మనసి తత్ప్రాణయితరే చ తం మృత్యోపానం సోత్సర్గం తం పచత్వే యజోవీత్ యజోహవీత్ త్రిత్వేహత్వాద పంచత్వం తచ్చైకత్వే జుహోన్మునిః సర్వమాత్మన్యజుహవీత్ బ్రహ్మణ్యాత్మానమవ్యయే. ఏమైంది అంటే ఆ విధంగా ఆయన అగ్ని ఆరాధన దగ్గరకు వెళ్ళి అగ్ని దగ్గర కూర్చొని అగ్ని ప్రార్థిస్తూ ఆయన్ని ఆహ్వానించి లోపల సూక్ష్మ శరీరం దహించిపోయింది. అంటే ఇంకేం లేదు ప్రపంచం మీద. చూస్తున్నాడు కానీ అజ్ఞానికి ఏమవుతుంది అని అంటే ఇద్దరు ఒకటే కనుక అనిపిస్తారు కదా. అజ్ఞానికి ఏమో లోపల ఉన్న కోరికలు నడిపిస్తాయి, జ్ఞానికి లోపల ఉన్న భగవంతుడు నడిపిస్తాడు. అంటే అజ్ఞానంలో భగవంతుడు ఉంటాడు కేవలం సత్తా రూపంలో. ఆయన ఉన్నాడు కాబట్టి వీడు బతుకున్నాడు. నడిపించే శక్తులన్నీ ఇచ్చేది భగవంతుడే. కానీ వీడు ఎవడు కొరకు నడుస్తాడంటే కోరికలు తీర్చుకోవడానికి నడుస్తాడు. మరి జ్ఞానం ఏం చేస్తాడు? ఆ కోరికలు ఏమీ లేవు. మరి జ్ఞానం ఏం చేస్తాడంటే భగవత్ కార్యాన్ని, గురు కార్యాన్ని, భగవత్ కార్యాన్ని నిర్వర్తించడం కొరకు బతుకుతాడు, చూస్తాడు. దేహం ఎందుకు ఉంది అంటే భగవంతు కార్యాన్ని నెరవేర్చడం కొరకు ఉన్నదండి అన్నట్లుగా ఆ విధంగా ముందుకెళ్ళడం అంటూ జరుగుతుంది. సో కాబట్టి ఏంటి అని అంటే ఈయనకు అన్ని రకాల బంధాలు వెళ్ళిపోయాయి. క్రమంగా ఏం చేస్తున్నాడు? ఉపాధుల తాదాత్మ్యాన్ని కూడా వదిలేస్తున్నాడు. అంటే బయట తాదాత్మ్యాలు వదిలేశాడు, చివరిగా దేహ తాదాత్మ్యం వదిలేశాడు, ఇంద్రియాలతో తాదాత్మ్యం వదిలేశాడు, ప్రాణాలతో తాదాత్మ్యం వదిలేశాడు, మనసుతో కూడా తాదాత్మ్యం వదిలేశాడట, బుద్ధితో కూడా తాదాత్మ్యం వదిలేశాడట. లోపల ఉపాధులు ఊరికే తిరుగుతున్నాయి కానీ అస్సలు లోపల వ్యక్తిత్వం పరమాత్మలో కలిసిపోయింది. సర్వం ఆత్మని అజుహ్వీత్ బ్రహ్మణి ఆత్మానమవ్యయే. అవునా? అనంతమైనటువంటి పరమాత్మలో వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా లయం చేసేసాడు కదా. ఇప్పుడు చీరవాసానిరాహారో బద్ధవాంగ్ముఖమూర్ధజః దర్శయన్నాత్మనో రూపం జడోన్మత్తపిశాచవతు అనపేక్షమాణో నిరగాత్ అశ్రన్వన్ బహిరో యథా ఉదీచీం ప్రవివేశాసాం గతపూర్వా మహాత్మభిః హృది బ్రహ్మ పరం ధ్యాయన్ నావర్తేత యతో గతః సర్వేతమను నిర్జగ్ముః భ్రాతరః కృతనిశ్చయాః కలినా ధర్మమిత్రేణ దృష్ట్వా సృష్ట్వా ప్రజా భువిః భువి. అయితే ఏమైంది? క్షీరవాస నిరాహారో బద్ధవాంగ్ముఖమూర్ధజః దర్శయన్నాత్మనో రూపం జడోన్మత్తు. ఇప్పుడు నారవస్త్రాలు ధరించేశాడట, కాటన్ డ్రెస్ అని అంటాం. అవునా? సాధారణమైనటువంటి వస్త్రాలు ధరించేశాడు. ఇప్పుడు ఆ రాజ లాంఛనాలు ఏమీ లేవు. మనవాడు కూడా పటాభిషేకం అయిపోయింది, బాధ్యతలన్నీ అయిపోయాయి, వ్యక్తిత్వం కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఈయన ఎవరి వైపు చూడట్లే,
ఏమీ తెలియని వాళ్ళలాగా అట్లాగా ఉత్తరపు దిక్కుపట్టాడట, అట్లా వెళ్ళిపోతున్నాడట. ఎవరి వైపు చూడట్లేదట, ఎవరు పిలిచినా పలకట్లేదట, ఎవరితోనూ ఎవరినే పలకరించట్లేదట. అట్లాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే పరమమైనటువంటి బ్రాహ్మీ స్థితి అండి. అంటే ప్రపంచం కనిపించినటువంటి స్థితి, పట్టించుకునే స్థితే కాదు, ప్రపంచమే కనిపించిన స్థితిలోకి వెళ్ళిపోయాడట. అన్నం చూశారు తమ్ముళ్ళు కూడా, ఏంటి వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయారు. అన్న వెంట వీళ్ళు కూడా పట్టారు. భగవంతుడి యొక్క పాదపద్మాలు చేరుకోవడానికి వీళ్ళంతా ఉత్తర దిక్కు బట్టి వెళ్ళిపోతున్నారట. తే సాధుకృత సర్వార్థ జ్ఞాత్వాత్యంతికమాత్మనః మనసా ధారయామాసు వైకుంఠచరణాంబుజం తద్యానోద్రిక్తయా భక్త్యా విశుద్ధి దిశనా పరే తస్మిన్నారాయణ పదే ఏకాంతమతయో గతిం అవాపుర్దురవాపాం తే ఆసద్భిర్విషయాత్మభిః విదూత కల్మషాస్థానే విరజేనాత్మనైవ హి. ఏమైంది? ఇది సాధుకృత సర్వార్థ జ్ఞాత్వ ఆత్యంతికమాత్మనః. వాళ్ళే అంటే పాండవులే మహారాజులే ఇంతవరకు. వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు అంటే చాలా టైం గడిచి ఉంటుంది అక్కడ. కొంచెం మనకైతే ఇప్పుడు నిమిషాల్లో గడిచిపోతుంది, కానీ అక్కడ ఏంటంటే ఎంత రావడము, మనవాడికి పట్టాభిషేకం చేసేయడము, నెమ్మదిగా బాధ్యతలన్నీ అప్పచెప్పేసేయడము, ఒక్కొక్కటి కూడా నెమ్మదిగా అన్నీ వితరణ అయిపోతున్నాడు. మహాత్ములు కూడా వాళ్ళకున్న బాధ్యతలను బట్టి, పెట్టుకున్న బాధ్యతలను బట్టి ఒకసారి గురుదేవుడే సంవత్సరానికి ముందు చెప్పేశారు. అమ్మగారు అయితే 3 నెలలకు ముందు చెప్పేశారు. 3 నెలలు దాదాపు సంవత్సరం 7-8 నెలలకు ముందే, ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా చెప్పరు. వివేకానంద స్వామి కూడా ముందే చెప్పేశాడు, పలానా రోజు శుభదినం రా అని చెప్పేశాడు. పలానా రోజు ఉంది, ఆ రోజు చాలా శుభదినం, ప్రపంచం అంతా ఆ రోజు వస్తే ప్రపంచం అంతా పండుగ చేసుకుంటుంది రా అన్నమాట. వీళ్ళకి అర్థం కాదు, ఇంకేమో జరగబోతుందని అనుకున్నారు. కానీ ఏంటంటే మహాత్ముడు దేహం వదిలేని రోజు మహా పండుగలుగానే చేస్తారు కదా. కథ ఏంటంటే ఇండైరెక్ట్గా చెప్పేసేస్తారు. అలాగే ఈయన కూడా ప్రిపేర్ అయిపోయాడు నెమ్మదిగా, ఒకటి ఈయన మనసులో కంప్లీట్గా భగవంతుడి పాదపద్మాలు చేరుకోవాలి అని అనుకున్నాడు. ఆయన ఇతర అయిపోయింది. తమ్ముళ్ళు కూడా గమనిస్తున్నారు, వాళ్ళు కూడా అన్ని బాధ్యత. వీళ్ళే అసలు ముందే పెట్టుకోలేదు కదా, అన్నేం చెప్తే చేస్తూ వచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఈ మనసు సంపూర్ణంగా శ్రీకృష్ణ పాదపద్మాలని దర్శిస్తుంది. వాళ్ళకి వేరే ఏం కనిపించట్లేదు. ఆ దృష్టిని శ్రీకృష్ణుడి మీదనే, పాదపద్మాల మీదనే పెట్టి ఉత్తర దిక్కలాగా వెళ్ళిపోతున్నారట. ఒక్కొక్కరు నెమ్మదిగా వెళ్ళిపోయారు. వెళుతూ వాళ్ళ మనసు కంప్లీట్గా లయం అయిపోయింది. ఈ దేహం పడిపోవడానికి రెడీ అయిపోతుంది, ఇంకంతే. దానికి కూడా తెలిసిపోదాం ప్రారంధం అయిపోయింది అని. దానికి ఇంకా చేయాల్సింది ఏమీ లేదని అనుకున్నప్పుడు రాలిపోతుంది దేహం కూడా, దానంతా అదే పడిపోతుంది. అలాగా వెళితే ఒక్కొక్కరు దేహాన్ని వదిలిపెట్టేస్తూ. మన మహాభారతంలో వస్తుంది స్వర్గారోహణ పర్వం అని. బద్రీయాత్రకు వచ్చిన వాళ్ళు చూస్తుంటారు. సరస్వతి నది, మనం లాస్ట్కి వెళ్ళాం సరస్వతి నది దగ్గరికి. దాని మీద భీమ్ ఫూల్ అని అంటారు, ఒక రాయి అడ్డు పెట్టున్నారు. ఆ దారిలోంచి అట్లాగా పైకి వెళ్ళిపోయారట వాళ్ళు. అదా వసుధార చూపించాను, వసుధార అదంతా దాడితో పైకి వెళ్ళిపోతుంటే అలకానందాన్ని స్వర్గారోహణం అని అంటారు. ఆ పైకి వెళితే స్వర్గం వస్తుందట, అలకాపురి అని. కుబేర నగరం వస్తుందట, అలకాపురి అని. దాని నుంచి అట్లా పైకి వెళితే స్వర్గానికి వెళ్ళిపోవచ్చట. ఆ దారిలో వెళ్ళిపోయారు. ఒకరొకరు పడిపోతూ వచ్చు. ఇది చూసి ఏం చేశారు? విధిరో విపరీత్యజ్య ప్రభాసే దేహమాత్మవాన్ కృష్ణావేశేన తచ్చిత్తః పితృభిః స్వక్షయం యయౌ ద్రౌపదీ చ తదాజ్ఞాయా పతీనామనపేక్షతాం వాసుదేవే భగవతి ఏకాంతమతిరాపతం యశ్రద్ధయైతద్భగవతి ప్రియాణాం పాండవసుతానామితి సంప్రయాణం శృణోత్యలం స్వస్త్యయనం పవిత్రం
లబ్ధాహరౌ భక్తిముపైతి సిద్ధిం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కందే పంచదశోధ్యాయః. ఈ విధంగా విదురోపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మవాన్. విదురుడు చూశాడు, విదురుడు ఉన్నట్టు ఇంతవరకు. విదురుడు ఏం చేశాడు? ప్రభాస్ తీర్థానికి వెళ్ళి ఆయన కూడా దేహాన్ని వదిలేశాడట. దేహాన్ని వదిలేసి కృష్ణదర్శుడు దేహాన్ని వదిలేసి ఆయన ఎవరయ్యా? యమధర్మరాజే. విదురుడు దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు, ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన తీసుకెళ్ళడానికి వచ్చారట ఎవరయ్యా? అగ్నిశ్వత్థాది పితరులతో వాళ్ళంతా టీం వచ్చారు వీళ్ళు బాసుని తీసుకెళ్ళడానికి. వాళ్ళతో కలిసి ఆయన ఇది నరకలోకాధిపతి కదా, అక్కడికి వెళ్ళిపోయాడు, లోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత అదంతా చూసి ద్రౌపది ఆజ్ఞాయపతి నామనపేక్షితాం. భర్తలందరూ వెళ్ళిపోతున్నది చూసి ద్రౌపదికి ఇంకేం పని ఉంది? పాపం కొడుకులందరూ చనిపోయారు, ఎవరు లేరు. ఇప్పుడు ఉన్నది ఎవరయ్యా? భర్తలందరూ వెళ్ళిపోతున్నారు తెలిసి ఆమె కూడా వాళ్ళ వెంట వెళ్ళిపోయింది. వాసుదేవే భగవతి ఏకాంతమతిరాపతం. ఆమె ఇంకెవరి కోసం జీవిస్తుంది? దానికే ఉత్తమమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు స్త్రీలైతే భర్తను వదిలిపెట్టి ఉండలేరు. కాబట్టి వాళ్ళకు ఆ లోపల అప్పుడు ఎంత శక్తి అని అంటే భర్త లేడు అన్న తర్వాత ఇక క్షణం కూడా ఈ దేహాన్ని ఉంచుకునేటువంటి ఓపిక ఉండేది కదా, దానికి వదిలిపారేసేవాళ్ళు. భర్త ఏం జీవితం ఇంకేంటి అనేటువంటి బలవంతంగా ఏదో తీసుకెళ్ళిపి చేయడం అలాంటివన్నీ కాదు. దేహం వదిలేస్తే భర్త లేనప్పుడు ఇది ఎందుకు, ఈ దేహం ఎందుకని? ఎందుకంటే వాళ్ళు దానికి అన్యంగానే ఉన్నారు, ఎప్పుడో దేహానికి అన్యమైనటువంటి స్థితిలోనే ఉన్నారు. అందుకే దేహాన్ని ఈమె కూడా వాళ్ళ వెంట వెళ్ళిపోయింది. పాండవులతో పాటు ఒకరొకరు వెళ్ళిపోతుంటే ఈమె కూడా వెంట వెళ్ళిపోయింది, వాళ్ళతో పాటు దేహాన్ని వదిలేసింది. అయిపోయింది. పంచపాండవులు శ్రీకృష్ణుడు అక్కడ దేహాన్ని వదిలేయడంతో ఇక్కడ ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీదేవి. మొదట ద్రౌపదీదేవి ఓడిపోయింది అని మహాభారతంలో వస్తుంది. అందరూ వరుసగా వెళుతున్నారట. ధర్మరాజు, తర్వాత భీముడు, తర్వాత అర్జునుడు, తర్వాత నకులుడు, తర్వాత సహదేవుడు, తర్వాత ద్రౌపది. మొదట ద్రౌపదీదేవి పడిపోయిందట. సహదేవుడు చెప్పాడట, అన్నా ద్రౌపది పడిపోయింది అని. ఆయన పలకలేదట, వెళ్ళిపోయారట. ఆ తర్వాత నకులుడు చెప్పాడట, అన్నా సహదేవుడు పడిపోయాడు అని. ఆయన ఏదో సందేశం ఇస్తున్నాడు. ఆ తర్వాత అర్జునుడు చెప్పాడట, నకులుడు పడిపోయాడు. తర్వాత భీముడు చెప్పాడట, అర్జునుడు పడిపోయాడు. తర్వాత ఆయనకే తెలుస్తుంది భీముడు పడిపోయాడు. ఆయన కూడా ఏం చేశాడు అప్పుడు యమధర్మరాజే రథాన్ని పంపించాడట, ధర్మరాజుని తీసుకురమ్మని చెప్పేసారు. వెళ్ళిపోయాడండి ధర్మరాజు అక్కడికి. శ్రద్ధయా ఈతత్ భగవతి ప్రియాణం పాండవస్థానం ఇది సంప్రయాణం. భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటి ఈ పాండవుల యొక్క మహానిర్వాణ స్థితిని గురించి ఎవరైతే ఇష్టంగా వింటూ ఉన్నారో, శృణోతి అలం స్వస్థ్యైనం పవిత్రం, దీన్ని ఇష్టంగా ఒక్కసారి విన్నా కూడా లబ్ధ్వా హరౌ భక్తిముపైతి సిద్ధిం, భగవంతుడి యందు భక్తి అత్యంతంగా పెరుగుతుందట. ఈ ఒకటి నిలబెట్టుకోగలిగేటట్లయితే వాళ్ళు కూడా మోక్షం పొందడానికి అర్హులవుతారు. పాండవులు దేహత్యాగం చేసినటువంటి విధానాన్ని చక్కగా విని అర్థం చేసుకొని గుర్తుంచుకున్న వాళ్ళు ఉన్నారే, అంటే ఆ విధంగా మేము కూడా కావాలి అని కానీ మనసు కలిగితే సమయం దేహావసాన సమయం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు భగవంతుని తలుసుకుంటూ దేహాన్ని వదిలేశారా ముక్తిని పొందుతారు. అయిపోయిందండి 15వ అధ్యాయం. అదా 16వ అధ్యాయం శ్లోకం చదివేద్దాం. సూత ఉవాచ తతః పరీక్షిద్ విజవర్య శిక్షయా ద్విజవర్ మహి మహాభాగవత శాసః యదా హి సూత్యామభిజాత కోవిదా సమాదిశన్ విప్రమహద్గుణస్తథా. ఆ తర్వాత ఏం జరిగిందయ్యా? ఆయన ఉన్నాడు కదా, ఎవరు? పరీక్షితుడు కూడా ధర్మరాజుకి ఏమాత్రం తక్కువ కాకుండా రాజ్యాన్ని పరిపాలించాడు. అంత నీతివంతుడుగా, అంత గొప్పవాడుగా
అంత గౌరవ మర్యాదలతో ఆయన రాజ్యాన్ని పరిపాలించాడండి అని అంటూ ఉంటే అప్పుడు ఏమైందయ్యా వీళ్ళు అడుగుతున్నారు. ఎవరు? ఋషులందరూ వింటున్నారు కదా, సూత్రుడు చెప్తూ ఉంటే పరీక్షితులు ఏ విధంగా జీవించారయ్యా, ఆయన యొక్క అవతారం ఏంటి, అసలు కథ ఇక్కడ కదా భాగవతంలో. సరే, ఆ తర్వాత ఏం జరిగింది రేపు చూద్దాం. మరియు ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.